హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్యూ. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసినామంటే స్టాక్ గురించి చూసినాం కదా. అదొక డేటా స్ట్రక్చర్లోని అదొకటి స్టాక్ ఉంటుంది, అలాగే క్యూ అని ఉంటుంది. ఇవేంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఇవి. ఓకే, లీనియర్గా డేటా అనేది తీసుకుంటుంది కాబట్టి దీన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాము. సో నాన్ లీనియర్ అంటే మళ్ళీ ట్రీస్, గ్రాఫ్స్కి వెళ్ళిపోతాము. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో స్టాక్ చూసినాం, ఈరోజు క్యూ చూద్దాము. సో క్యూ అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఫస్ట్ సపోజ్ మీరు ఏటీఎంకి వెళ్ళారు అనుకోండి. ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఏటీఎంలో మనీ తీసుకుంటారు. సో ఫస్ట్ ఒక క్యూ ఉంటుంది అక్కడ. సో క్యూ ఉన్నప్పుడు ఫస్ట్ లోపలికి ఎవరు వెళ్ళి తీసుకుంటారో వాళ్ళే ఫస్ట్ మనీ బయటికి వస్తారు. అట్లాంటప్పుడు ఇక్కడ మనకి ఆ ఏటీఎం దగ్గర ఇక్కడ క్యూ మనం చెప్పుకునేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎవరిలో లోపలికి వస్తారో ఫస్ట్ వాళ్ళే బయటకు వస్తారు కదా. సో అట్లా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఇది ఫాలో అవుతుంది. మనం స్టాక్ చూసినట్లయితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వస్తుంది. ఓకే, లాస్ట్ ఏది పోయిందో ఫస్ట్ వాళ్ళు వస్తారని చెప్పేసి అక్కడ మనం స్టాక్లో చూసినాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ అనేది మన క్యూలో ఏం చేస్తుంది అంటే యాడ్ చేసుకుంటుంది. ఫ్రంట్ సైడ్ యాడ్ చేసుకుంటారు. ఓకే, దాన్ని మన ఫ్రంట్ ఎన్క్యూ అంటారు, లేకపోతే మనంతా నేను ఎగ్జాంపుల్ చూస్తాను. ఇది రియర్ ఏంటంటే బ్యాక్ సైడ్. సో ఫ్రంట్ ఎవరు పోతే వాళ్ళకి ఫస్ట్ బుక్స్ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఇస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత లాస్ట్ రేర్ ఉన్న వాళ్ళు లాస్ట్ వస్తారు కదా. సో ఫస్ట్ ఎవరు పోతే వాళ్ళే బుక్స్ తీసుకొని పోతారని అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ క్యూ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మీకు చెప్పిన. ఇది ఎట్లా ఫాలో అవుతుంది అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ ఎవరు ఏటీఎంలోకి పోతే వాళ్ళ మనీ తీసుకుని ఫస్ట్ వాళ్ళ బయటికి వస్తారు. ఓకే, సో దాన్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాము. ఓకే, అయితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది క్యూ మనకి స్టాక్ సంబంధించింది. ఓకే, ఇక్కడేమో క్యూలో ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దాని తర్వాత దీనికి 2 పాయింటర్స్ ఉంటాయి, ఒకటి ఫ్రంట్ ఒకటి రియర్ అని చెప్పేసి. ఫ్రంట్ సైడ్ అంటే ఇక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏమొస్తుందంటే మనకి ఇన్సర్షన్ అన్న ఎన్క్యూ అన్న ఒకటే. సో ఫ్రంట్ మనకి ఇన్సర్షన్ అండ్ ఎన్క్యూ అంటాము. రియర్ సైడ్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఏమొస్తుంది అంటే డెలీషన్ ఆర్ డిక్యూ అంటాం. ఓకే, సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉంటాయి, ఒకటి ఎన్క్యూ ఒకటి డిక్యూ అని చెప్పేసి. ఎన్క్యూ అంటే యాడ్ చేయడం, డిక్యూ అంటే డిలీట్ చేయడం. ఎన్క్యూ అనేది ఫ్రంట్ సైడ్, డిక్యూ అనేది రియర్ సైడ్. ఓకే, ఇది ఏం ఫాలో అవుతుంది అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది మనకి ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. స్టాక్ ఏది ఫాలో అవుతుంది అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, సో ఇది చూసిన తర్వాత కోడింగ్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మనకి పైథాన్లో ఒక డిఫాల్ట్గా ఒకటి మనకి మాడ్యూల్ అయితే ఉంది, కలెక్షన్స్ అనేసి. సో దాన్ని చూద్దాం ఒకసారి. ఇంపోర్ట్ కలెక్షన్స్ అని తీసుకుంటా. సో ఇంపోర్ట్ కలెక్షన్స్ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దీనిలో డీక్యూ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది, దాన్ని కూడా తీసుకుందాం. క్యూ ఈక్వల్ టు కలెక్షన్స్ డాట్ డీక్యూ అని ఉంటుంది. ఓకే, కలెక్షన్స్ డాట్ డీక్యూ. సో ఇప్పుడు మనకి డీక్యూ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది కాబట్టి కలెక్షన్స్ డాట్ డీక్యూ అని తీసుకున్న తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఇట్లా. ఓకే, సో మనకి ఇప్పుడు ఒకవేళ మనకి ఇప్పుడు ఒక లిస్ట్ అయితే మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ క్యూని ప్రింట్ చేసుకొని చూద్దాం మనకి లిస్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి. సో ఇదైతే చూస్తా. మనకి ఇక్కడ చూడండి లిస్ట్ అయితే ఒకటి ఫామ్ అయింది. సో ఆ లిస్ట్లో మనం ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసేసి ఇట్లే ఉండని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, యాడ్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తాను అంటే క్యూ డాట్ అపెండ్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ ఎంత నేను ఒక 10 యాడ్ చేయాలనుకుంటున్నాను, ఇది 10. సో నెక్స్ట్ కూడా క్యూ డాట్ అపెండ్ లెఫ్ట్ ఇట్లా నేను ఒక 20 ఇస్తాను. ఓకే, 20. నెక్స్ట్ క్యూ డాట్ ఒక 3 ఎలిమెంట్స్ అయితే మనం యాడ్ చేద్దాం, అపెండ్ లెఫ్ట్. ఓకే, ఫంక్షన్స్ ఇవంతా. ఓకే, లెఫ్ట్, దాని తర్వాత 30. ఈ 3 ఎలిమెంట్స్ అయితే నేను ఇప్పుడు పాస్ చేసిన కదా, అంటే యాడ్ చేసిన. సో ఇక్కడ మనం రన్ చేద్దాం. చూడండి 30, 20, 10 అయితే వచ్చింది మనకి. సో ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ చేసినప్పుడు మనము ఫస్ట్ ఏది పంపించినాం, 10 పంపించినాం, నెక్స్ట్ 20 పంపించినాం, నెక్స్ట్ 30 పంపించినాం. మన ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, మనకి క్యూలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. అయితే ఫస్ట్ ఏది పంపించినాం, 10 పంపించినాం కాబట్టి ఫస్ట్ 10 పోవాలి. ఓకే, సో ప్రింట్ పాప్ క్యూ డాట్ పాప్. ఓకే, క్యూ డాట్ పాప్ ఓన్లీ ఇట్లా ఇచ్చేసి నేను ఇప్పుడు రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి ఫస్ట్ ఏది ఇచ్చినా అది వెళ్ళిపోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఏది పాస్ చేసినాం,
10 కదా మనం పాస్ చేసింది, 10 కదా, సో మనకి ఇక్కడ 10 అనేది పోయింది. ఓకే, సో ఇట్లా ఇంకోటి ఇప్పుడు ఇస్తే మనం నెక్స్ట్ ఏది పాస్ చేసినామో అది పోతుంది. సో ఇట్లా ఈ విధంగా దీన్ని ఉపయోగించుకొని ఇట్లా చేయొచ్చు. ఒకటి ఈ మెథడ్ ఉంటుంది, లేకుంటే ఈ మెథడ్ రాకుంటే ఇంకో మెథడ్ కూడా చూస్తాము. సో ఇంకో మెథడ్ చూసినట్లయితే మనకి సపోజ్ ఇంపోర్ట్ క్యూ అని తీసుకుంటాం, డైరెక్ట్ ఇంపోర్ట్ క్యూ. ఓకే, ఇంపోర్ట్ క్యూ అని తీసుకొని దాని తర్వాత సేమ్ యాజ్ ఇస్ క్యూ ఈక్వల్ టు క్యూ డాట్ క్యూ అని ఉంటుంది. ఓకే, క్యూ డాట్ మనకి ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి క్యాపిటల్ ఉండేది. ఓకే, క్యాపిటల్ క్యూ తీసుకుంటే ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ చేసుకుందాం క్యూ అని. మళ్ళీ ఒకసారి ప్రింట్ క్యూ తీసి రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నా అంటే, ఇప్పుడు నేను ఒకటి ఏదైనా ఎలిమెంట్ని పాస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు క్యూ డాట్ పుట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, పుట్ కూడా తీసుకోవచ్చు. క్యూ డాట్ పుట్ మనకి పుట్ ఒక 10. ఓకే, యాజ్ ఈజ్గా మళ్ళీ క్యూ డాట్ పుట్ ఓకే ఒక 20. నెక్స్ట్ యాజ్ ఈజ్గా క్యూ డాట్, సో ఇది ఇంకో మెథడ్, సేమ్ యాజ్ ఈజ్ మనకు అట్లే జరుగుతుంది కానీ ఇది వేరే ఫంక్షన్ యూజ్ చేసుకొని చేస్తాం. ఓకే, సో 30. సో మనకి 30 అయితే తీసుకున్న తర్వాత ఒకసారి నేను ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. దానికి యాడ్ చేసినా కదా, ఇప్పుడు నేను పుట్ చేసినా కాబట్టి గెట్ చేస్తే నేను ఏమవుతుందంటే ఫస్ట్ ఏది పుట్ చేసినా గెట్ చేసినప్పుడు ఫస్ట్ అది రావాలి. ఓకే, సో ప్రింట్ క్యూ డాట్ గెట్, ఏది గెట్ చేస్తాను నేను ఇప్పుడు నేను ఓన్లీ సింపుల్గా గెట్ అంటాను. సో ఫస్ట్ నేను ఏది పుట్ చేసినా అదే గెట్ అవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. చూడండి, నేను ఫస్ట్ ఏది గెట్ చేసినా మనకి ఏది పుట్ చేసినా అది గెట్ అయింది. ఓకే, 10. ఓకే, సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఇట్లా మనం పైథాన్ ఉపయోగించుకొని ఈ కోడ్తో అయితే మనం చేయగలుగుతున్నాము. ఓకే, సో మీరు ఇంకా అడ్వాన్స్గా కావాలంటే ఏం చేసుకుంటామంటే క్లాస్ తీసుకుంటాం. క్లాస్ Q1 తీసుకొని ఒక ఫంక్షన్ NQ అని చెప్పేసి, ఒక ఫంక్షన్ DQ అని చెప్పేసి, NQ అయితే మనకి ఐటమ్ పెట్టుకొని యాడ్ చేసుకుని, DQ అయితే ఐటమ్ పెట్టుకొని రిమూవ్ చేసుకోవడం. ఇంతకుముందుకు మనం స్టాక్లో చేసినాం కదా, సో యాస్టీస్ అట్లనే చేయొచ్చు దీన్ని. ఓకే, సో కాకపోతే అక్కడ మనకి స్టాక్లో సపరేట్ ఒక మాడ్యూల్ లేదు కాబట్టి అట్లా చేయడం జరిగింది. ఇక్కడ మాడ్యూల్ ఉంది కాబట్టి డైరెక్ట్ మాడ్యూల్ని ఉపయోగించుకొని డైరెక్ట్ చేసేస్తున్నాము. సో ఇది క్యూ అయితే మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, స్టాక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్లో మనకి అడిషన్స్ అంటే ఇన్సర్షన్ జరుగుతుంది, రేర్ ఎండ్లో డెలిషన్ జరుగుతుంది. 2 ఎండ్స్లో మనకి ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. అదే స్టాక్లో అయితే ఒకటే ఎండ్లో టాప్లో మనకి అక్కడ ఆపరేషన్ అయితే పర్ఫామ్ అవుతుంది అక్కడ. ఓకే, సో మీకు ఇంకా డేటా స్ట్రక్చర్ మీద వీడియోస్ కావాలంటే వీడియోని లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే.